చాలా రోజులకు మళ్ళీ ఎండ పూటనైతే బయటికి అయితే బయలుదేరినాము. ఎండకి ఇట్లా కూరగాయలు పోయి ఇగో ఈ లిస్టు నిండు ఉన్నాయి, సామాన్లు సరుకులు ఇగో ఈ లిస్టు నిండు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు పోయి కొనుక్కొని రావాలి. ఇక ఇవన్నీ కొనుక్కొని రావాలంటే మరి దుకాణంలో కొన్ని ఉంటాయి కదా. ఇక అందుకనే రత్నదీప్కి పోతున్నాం. రత్నదీప్ అంటే ఇక మనకు కొంచెం దూరమే ఉంటుంది కదా అటు. అందుకనే ఏమున్నాయి ఏం లేవు అనేది మొత్తం కూడా లిస్టు రాసుకొని, ఏది కూడా మర్చిపోద్దని రాసుకున్న లిస్టు కూడా పట్టుకొని పోతున్నాను. ఎందుకంటే మా ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఈడ లెక్కలేస్తాడు, పోతాడు, కొన్ని తీసుకొని వస్తాడు, మళ్ళీ మిగిలిన ఇవ్వమంటే తర్వాత పోతాను. అందుకనే ఎంబడే నేను కూడా పోతున్నా. అని మస్తు కొడుతుంది ఎండ మాత్రం, పానం హాయి అంటుంది ఎండ కొడుతుంటే. అరేబ్బా సూపర్ వేసిలు, స్కూల్ పెట్టేసిలు. అది ఇంత ముందుకు ఇల్లు తీసేసి మంచిగా ఇంకొక పైన ఇంకొకటి వేసి దాన్ని మొత్తం కలర్లు వేసి స్కూల్ పెట్టేసి, అంతే. సిటీలో ఇల్లు ఉన్నది అని అంటే ఒక మంచి బిజినెస్ పరంగానే యూజ్ చేస్తున్నారు. స్కూల్ అనేది ఇప్పుడు విద్య పిల్లలకు నేర్పించి భవిష్యత్తును దిద్దడానికి కాదుల్లో, అది మంచి వ్యాపారము. మీ అందరికి ఎరిగేరో లేదో, నాకు మాత్రం చాలా తెలుసు. ఎన్ని చూడలేదు ఇలాంటివి. కానీ చిన్న ఎండ కొడుతూ ఉంటే మాత్రం హాయి ఉంది. ఓకే, రత్నదీప్ పోయినాక కలుసుకున్నాం అందరం. ఆరోగ్యం బాగాలేదు, అందుకనే మా ఆయన మధ్యలో ఆపి స్ప్రైట్ తీసుకుంటాం. ఇక దాని తర్వాత స్ప్రైట్ తాగినాక పోదాం. చూడండి ఎంత ఖాళీగా విశాలంగా ఉందో, అక్కడికి ఇక్కడికి ఏ సప్పు లేదు. ఎండ మాత్రం సూపర్గా ఉంది మంచిగా.